पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం మొనాడ్ గురించి కొన్ని ఆస్పెక్ట్స్ మనం చదువుకుంటూ వస్తున్నాం. అందులో అది ప్రధానంగా 3 వీల్స్ ఆఫ్ యాక్టివిటీగా దాన్ని అర్థం చేసుకోవచ్చు అనేటువంటి విషయం లాస్ట్గా మనం చదువుకున్నాం. అందులో వీల్ ఆఫ్ ది చైన్, వీల్ ఆఫ్ ది గ్లోబ్, వీల్ ఆఫ్ ఎ రేస్, ఈ మూడింటిగా మనం చదువుకున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ మనం చదువుకున్నాం. All these cycles of periodic manifestation are concerned primarily with the appearance or the manifestation of the sparks upon one or other of the 3 planes in the 3 worlds or in some part of the physical body of the planet Logos. సృష్టిలో ఏదైనా సరే ఒకటి వ్యక్తం అవడం, ఏదైనా సరే ఒకటి రూపం చెందడం అన్నటువంటి దానికి ఉండేటువంటి కథ ఇదంతా కూడా మొనాడికి సంబంధించినటువంటి కథ. సో ఏదైనా సరే ఒకటి ఏర్పడాలి అంటే దాని వెనకాతల ఉన్నటువంటి కథ ఇదంతా కూడా. ఎనీథింగ్ దట్ అది ఒక స్పార్క్ లాగా అది వస్తుంది అంటే వ్యక్తం అవడం, చోటులో అవ్యక్తంగా ఉన్నది వ్యక్తం అవడం, ఈ అవ్యక్తంగా ఉన్నది వ్యక్తం అవడం ఇదంతా కూడా దీంట్లో భాగంగా చెప్పారు మొనాడికి యొక్క దీంట్లో. సో ది నాన్ అండ్ పీరియాడిక్ మేనిఫెస్టేషన్ ఆర్ concerned primarily with the appearance or the manifesting of the sparks upon one or other of the 3 planes in the 3 worlds or in some part of the physical body of the planet Logos. The lesser cycles deal with this. The greater turning of the wheel concerns also the appearance or fleshing forth of the sparks in the planetary or systemic etheric body or on the 4 higher planes of our solar system. So 4 higher planes of the solar system. అది సో లెస్సర్ వీల్, గ్రేటర్ వీల్, ఇది రెండుగా చెప్పారు ఈ విషయం. అంటే ఏదైనా సరే వ్యక్తం అవుతుంది అంటే దాని వెనకాతల కథ ఇది. గ్రేటర్ వీల్లో జరిగేటువంటిది లెస్సర్ వీల్లో రిప్రజెంట్ అవుతుంటుంది. గ్రేటర్ వీల్లో జరిగేది దీని బ్యాక్గ్రౌండ్లో జరిగేటువంటిది. లెస్సర్ వీల్లో జరిగేది భౌతికంగా మనకి కనబడేది, మనకి వ్యక్తం అయ్యేది. ఇదంతా కూడా లెస్సర్ వీల్గా చెప్పారు. సో లోవర్ 3 ప్లేన్స్, హయ్యర్ 4, వీటిలో జరిగేటువంటి కథ ఇదంతా కూడా. లెస్సర్ అండ్ గ్రేటర్ అంటే వ్యక్తం అవడానికి అంటే సోలార్ అంటే ఇది మన ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, ఈ 3 కూడా లోవర్, వాటికి పైన ఉండేటువంటిదంతా కూడా హయ్యర్. ఇది లెస్సర్ వీల్గా చెప్పారు, అది గ్రేటర్ వీల్గా చెప్పారు. ఈ లెస్సర్ వీల్లో ఏదైనా సరే ఒకటి మేనిఫెస్ట్ అవ్వడం ఇదంతా జరుగుతుంది అంటే దానికి సంబంధించినటువంటి కథ గ్రేటర్ వీల్లో జరుగుతుంటుంది. సో ఈ 2 కూడా దీనికి కారణంగా నిలుస్తుంటాయి మొత్తం ఇక్కడ జరిగేటువంటి కథ. ద స్పార్క్స్ అన్నది, స్పార్క్ అంటే ఒక సోలార్ సిస్టమ్ మేనిఫెస్ట్ అవడం. స్పార్క్ అంటే సృష్టిలో ఒకటి వ్యక్తం అవడం. ఇలా స్పార్క్స్ ఎన్నో ఇలాంటివి వస్తున్నాయి కదా. అది సో ఇక్కడ ఉన్నారంటే we can picture to ourselves అది the sparks in the planetary or systemic etheric body are the 4 higher planes of our solar system అన్నారు. ఇదే గ్రేటర్ వీల్ అనేది 4 higher planes of the solar system. సో మన యొక్క ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ becomes the 3, that is solid, liquid, gaseous for the solar system.
దాని యొక్క హయ్యర్ ఫోర్ అని అన్నట్టుకు మీరు అప్పుడు ఈ హయ్యర్ ఫోర్ కూడా దేనికి సంబంధించినవి ఏంటంటే కాస్మిక్ ఫిజికల్ ప్లేన్లో ఉండేటువంటి హయ్యర్ ఫోర్. ఆ 4 సబ్‌ప్లేన్స్, హయ్యర్ 4 సబ్‌ప్లేన్స్ మన యొక్క సిస్టమిక్‌గా ఉండేటువంటి 4 హయ్యర్ ప్లేన్స్. సో, దాని యొక్క లోవర్ 3 ప్లేన్స్‌లో జరిగేటువంటి కథ లెస్సర్ వీల్‌గా చెప్పారు. దాని యొక్క హయ్యర్ 4 ప్లేన్స్‌లో జరిగేటువంటి కథని కూడా గ్రేటర్ వీల్‌గా చెప్పారు. The lesser cycles deal with this. We can picture to ourselves the glory of this concept. The downpouring of the streams of fairy sparks, they are flashing forth into points of intensified fire as they meet conditions which produce occult ignition. సో గ్రేటర్ వీల్లో దీనికి కావాల్సినటువంటి రూపం తయారు చేయబడటం అదంతా జరుగుతుంటుంది. లెస్సర్ వీల్ లెవెల్లోకి అది దిగేటప్పటికి అది వ్యక్తం అవ్వడానికి కావాల్సినటువంటి డ్రెస్సులు వేయడం, దాన్ని చక్కగా పౌడర్ రాసి బొట్టు పెట్టడం ఇలాంటివన్నీ అక్కడ జరుగుతుంటాయి లెస్సర్ వీల్లో. దాన్ని ఏమన్నారంటే అక్కల్ట్ ఇగ్నిషన్ అన్నారు. దాన్ని చిదగ్ని రెపరెపలాడుతూ ఇగ్నిషన్ అక్కడ ఎప్పుడు కూడా అగ్ని ఇలా ఇదవుతుంటుంది అగ్ని. సో దాని ఆనంటే చిదగ్ని అంటారు. సో దాని ఆనంటే ఇగ్నిషన్. సో మనకి ఎప్పుడు కూడా ఫైర్ ఇగ్నైట్ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అది అక్కల్ట్ ఇగ్నిషన్ అన్నారు. అది పైనుంచి దిగి రాబడుతున్నది ఎప్పుడు కూడా లోవర్ ప్లేన్స్‌లో అక్కల్ట్ ఇగ్నిషన్‌గా అది అందుతూ ఉంటుంది. పైనుంచి వస్తున్నటువంటి ఫైర్ లోవర్ ప్లేన్స్‌లో ఎలా వస్తుంటుంది అంటే ఇలా రెపరెపలాడుతూ ఉంటుంది చూసారా అగ్ని, దాన్ని అక్కల్ట్ ఇగ్నిషన్ అంటారు దాన్ని. సో దాని అన్నారు అక్కల్ట్ ఇగ్నిషన్ అండ్ ద కాన్స్టెంట్ సర్క్యులేషన్ ఆఫ్ ది 49 ఫైర్స్ కన్స్ట్రక్టెడ్ ఆఫ్ ది 60,000 మిలియన్ హ్యూమన్ మోనాడ్స్. 49 ఫైర్స్ అన్నారు. అంటే మొత్తం మొదట ఉన్నటువంటివి మనం 49 ఫైర్స్ అనగానే కొంచెం 2 రోజుల క్రితం పాఠానికి వెళ్ళండి దయచేసి. అక్కడ మనం ఏమని చెప్పుకున్నాం, ముందు 7 సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క సోలార్ సిస్టంలోనూ 7 చిన్న సోలార్ సిస్టమ్స్ లాంటివి ఉన్నాయి. సో 7 సౌండ్స్ కదా. సో టోటల్ దిస్ ఇస్ 49. సో ఈ 49లో మొత్తం ఎన్ని హ్యూమన్ మొనాడ్స్ ఎన్ని ఉన్నాయంటే 60,000 మిలియన్ హ్యూమన్ మొనాడ్స్ అన్నారు. అన్ని హ్యూమన్ మొనాడ్స్ ఉన్నాయి. 60,000 మిలియన్ హ్యూమన్ మొనాడ్స్ అండ్ ది కౌంట్లెస్ స్ట్రీమ్స్ ఆఫ్ దేవా మొనాడ్స్. వీటికి పైన ఉండేటువంటి దేవా మొనాడ్స్ అవి కౌంట్లెస్. అవి ఎన్ని ఉన్నాయో తెలియదు మనకి ఇంకా. సో హ్యూమన్ కింగ్డమ్ అనేటువంటిది ప్రతి సోలార్ సిస్టంలోనూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ప్రతి స్కూల్లోనూ పిల్లలు ఉంటారు, ప్రతి క్లాస్లోనూ పిల్లలు ఉంటారు. ఈ క్లాస్కి సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా 4th క్లాస్ వాళ్ళు, ఆ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళు 5th క్లాస్ వాళ్ళు, అలా తేడా ఉంటుంది. కానీ హ్యూమన్ బాడీ అనేటువంటిది, హ్యూమన్ కింగ్డమ్ అనేటువంటిది మాత్రం ఈ 49 ఫైర్స్లోనే ఎస్టాబ్లిష్ అయి ఉంది. అదొకటి బాగా తెలుసుకోండి. సో ఎప్పుడైతే కనుక వీడు 4th క్లాస్ నుంచి వీడు 5th క్లాస్కి వీడు నాలెడ్జ్ చేత కానీ లేదా చక్కగా చదువుకోవడం చేత కానీ వీడు అప్లిఫ్ట్ అవుతాడో అప్పుడు 5th క్లాస్ ఏ లెవెల్లో ఉందో ఆ లెవెల్కి వీడు వెళ్ళిపోతాడు. ఉదాహరణకు 4th క్లాస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి స్కూల్ బిల్డింగ్లో, 5th క్లాస్ వచ్చేటికి వేరే స్కూల్ బిల్డింగ్ ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి 5th క్లాస్ చదువుతాడు. మళ్ళీ 6th క్లాస్ వచ్చేసి మళ్ళీ ఈ బిల్డింగ్లోనే 2nd ఫ్లోర్లోనో 4th ఫ్లోర్లోనో ఉండొచ్చు, అప్పుడు వచ్చి 6th క్లాస్ ఇక్కడ చదువుతాడు. మళ్ళీ 7th క్లాస్ ఇంకో చోట ఇలా చదువుతాడు అన్నమాట. మొత్తం హ్యూమన్ మొనాడ్ అన్నారు దాన్ని. ఇలా వీడు చదువుతూ వీడు మొత్తం అన్నిట్లోని 49 ఫైర్స్లోని వీడు అప్లిఫ్ట్ అవుతాడు. అది జరగడం కదా. సో 49 ఫైర్స్ ఉంటుంది అండ్ కౌంట్లెస్ దేవా మొనాడ్స్ ఫైర్ ఆన్ ఎవ్రీ సైడ్. ఏ నెట్వర్క్ ఆఫ్ ఫైరీ రివర్స్ అన్నారు. దీని ఫైర్ ఆన్ ఎవ్రీ సైడ్ అన్నారు. ఏ నెట్వర్క్ ఆఫ్ ఫైరీ రివర్స్ అన్నారు దాన్ని. ఆఫ్ లివింగ్ ఎనర్జీ, focal points of intensified brilliancy and everywhere the sparks. ఈ 49 ఫైర్స్ ఏంటిదైతే ఫైర్ దేవా మొనాడ్స్, తర్వాత ఏమంటున్నారు ఫైర్ ఆన్ ఎవ్రీ సైడ్. ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఈ మొనాడ్స్ వీటి ఎన్ని మొనాడ్స్ ఏమైపోతాయి ఇవన్నీ కూడా ఫైర్ ఆన్ ఎవ్రీ సైడ్. ఫైర్ ఆన్ ఎవ్రీ సైడ్ అంటే ఏంటి, చోట్ల ఈ ప్రజ్ఞ అంటున్నది మొత్తం ఈ సౌరమండలమే కాదు ఎన్నో సౌరమండలాల్లో ఇదంతా కూడా నింపబడి ఉంది. దాని ఆనంటే ఫైర్ ఆన్ ఎవ్రీ సైడ్ అన్నారు.
సో ఈ మొనాడిక్ లెవెల్లో సాధన అంటున్నది మొత్తం అన్ని సౌరమండలాల్లోనూ జరుగుతుంది ఈ సాధన. ఫైర్ ఆన్ ఎవ్రీ సైడ్ అంటారు. ఏ నెట్వర్క్ ఆఫ్ ఫైరీ రివర్స్ ఆఫ్ లివింగ్ ఎనర్జీ. వీటిల్లో నుంచి ఎనర్జీ అంటున్నది, ఫైరీ ఎనర్జీ అంటున్నది అలా దిగి వస్తుంది. ఫైర్ అన్నటువంటిదిగా ఎక్కడైతే సాధన సాగుతుంటుందో అక్కడికి ఎనర్జీస్ దిగిరాబడటం అంటున్నది ఎక్కువగా ఉంటుంది తోటలోకి. మొనాడిక్ ప్లేన్ అనేటికి ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ ది ఫైరీ ప్లేన్స్ అవన్నీ కూడా. సో ఆ ప్లేన్స్, ఆ మొనాడ్ అనేటువంటిది ఎక్కడెక్కడైతే ఉంటుంటుందో అక్కడికి అలా ఫైరీ ఎనర్జీస్ అలా దిగి వస్తుంటాయి. ఫైర్ ఆన్ ఎవ్రీ సైడ్ అంటే అది ఫైరీ రివర్స్ ఆఫ్ లివింగ్ ఎనర్జీ, ఫోకల్ పాయింట్స్ ఆఫ్ ఇంటెన్సిఫైడ్ బ్రిలియన్సీ and everywhere the sparks. There are a few more remarks to be made and the turning of the various wheels, and we can then take up the consideration of motions and the sheets. ఇంకొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయండి వీటి గురించి, అవి కూడా చెప్తాం. ఈ మొనాడ్ అంటే మొనాడ్ గురించి చెప్పారు ఇప్పుడు దాకా. సో మోషన్స్ అంటే ఈ పరిభ్రమణం, వీటికి సంబంధించినటువంటి కొన్ని వేరే ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. సో దిస్ ఇస్ అబౌట్ ఫ్యూ పాయింట్స్ అబౌట్ మొనాడ్ గురించి మనం చాలా వరకు ఈ గత 2-3 క్లాసులో మనం చెప్పుకున్నాం. సో ప్రస్తుతం ఇంకో పాయింట్ ఏమని చెప్తున్నానంటే, విత్ ఇన్ ఆల్ దీస్ వేస్ విచ్ వీ హ్యావ్ enumerated are many lesser wheels, all governed by the same laws, actuated by the same 3 forms of activity, and all in their totality forming one great wheel, one great whole అన్నది. సో ఈ పెద్ద వీల్లో ఎన్నో చిన్న వీల్స్ ఉన్నాయండి, ఎన్నో లెస్సర్ వీల్స్ ఎన్నో ఉన్నాయి. సో ఒక్కొక్క పెద్ద వీల్, దానిలో 7 చిన్న వీల్స్, ఒక్కొక్క వీల్లోనూ ఇంకొక 7 చిన్న వీల్స్ ఉన్నాయి. ఒక్కొక్క మన సౌరమండలం ఒక వీలు, దానిలో ప్రతి గ్రహము ఒక వీలు. ఉదాహరణకు భూమి ఒక వీలు, భూమిలో ఉంటూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని వీల్స్ ఉన్నాయి. అలాగే భూమి మీద ఏర్పడేటువంటి పవర్ సెంటర్స్, అవి కొన్ని వీల్స్. సో ఇలా లెస్సర్ వీల్స్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక గ్రేటర్ వీల్గా ఇవి యాక్టివిటీ అన్నీ కూడా చక్కగా ఒకదానికొకటి ఇలా జరుగుతుంటే ఇదంతా కూడా ఒక వీల్లో భాగంగా ఉంటుంది. వీల్ అంటే ఏం లేదు, పరిభ్రమించడం. అంటే ఈ రోజు మనం ఎలా ఉన్నాం రేపు అలానే ఉండడం. ఈ రోజు అదే యాక్టివిటీ ఏంటంటే బోర్ కొట్టేస్తుంది అన్నట్టు, అంటే అది కాదు ఇక్కడ రహస్యం. బోర్ కొట్టేసేది ఎవరికి అంటే కనుక దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని పొందనటువంటి వాడికి బోరింగ్ అనేటువంటిది ఉంటుంది. మాధుర్యం పొందుతున్న కొద్దీ ఇంకా వాడు దానిలో సాధన చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటాడు, ఏదైనా సరే ఒక వర్క్ కానీ ఏదైనా. సో సృష్టిలో ఎప్పుడు కూడా నిన్న ఏది జరుగుతుందో ఇవాళ అలాంటి యాక్టివిటీని ఇవాళ ఇలా చేయడం అంటున్నది ఉంటుంది. అప్పుడు వీడు దీంట్లో నుంచి అప్లిఫ్ట్ అవ్వడం అంటున్నది ఉంటుంది. సో అది ఇక్కడ ఇవ్వబడినటువంటి యాక్టివిటీ. అలా ఎన్నో లెస్సర్ వీల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక చక్కగా వాటి యాక్టివిటీ అన్నీ కూడా ఫినిష్ చేసుకుంటే అవి గ్రేటర్ వీల్లోకి వెళ్తుంటాయి. గ్రేటర్ వీల్లో ఇవన్నీ కూడా లెస్సర్ వీల్స్ అన్నీ కలవడం. సో ఇది సృష్టిలో ఉంటుంది కథ, అది ప్రతి వాడు కూడా అదే కథ ఆపాదింపబడుతూ ఉంటుంది. ఇది చెప్తున్నారు. forms one great whole అన్నారు. It will be apparent to all consciousness, conscientious students, that the founders of the symbolical method managed to convey is in the symbol of the wheel an idea of the triplicity of all atomic activity. సో ఇక్కడ ఒక సింబాలిక్ యాక్టివిటీ ఒకటి నడుస్తుంది. మీరు తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే ఒక అణువును తీసుకోండి. అణువులో ఒక సింబాలిక్ యాక్టివిటీ అన్నట్టు జరుగుతుంది. అణువును మీరు గమనిస్తే చోటులో వర్తింపడుతున్నటువంటి సౌరమండలంలో జరిగేటువంటి కథకు కావాల్సినటువంటి రహస్యాలు మీకు దొరికిపోతాయి. అది ఇక్కడ రహస్యం. ఒక అణువును తీసుకుంటే ప్రధానంగా 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ మనకు అక్కడ వర్కౌట్ అవుతున్నాయి. ఒకటి సెంట్రల్లో పాజిటివ్ ఎనర్జీ ఒకటి వర్కౌట్ అవుతుంది. దాని అన్నారు ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ యాక్టివ్ పాజిటివ్ ఫోర్స్, ది హబ్ అన్నారు. దాన్ని పాజిటివ్ ఫోర్స్ ఒకటి పనిచేస్తుంది. తర్వాత సెకండ్ది ద నెగటివ్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ అన్నారు, ద రేడియేటింగ్ స్పోక్స్ అన్నారు. నెగటివ్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్ అన్నారు. దాని అన్నారు ద రేడియేటింగ్ స్పోక్స్ అన్నారు. సర్ఫేస్లో యాక్టివ్ అయ్యేది నెగటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్ది. దాని అన్నారు ద రేడియేటింగ్ స్పోక్స్ అన్నారు. అది దాని చుట్టూదా అంటే కొంత లెవెల్ వరకు అది దాని యొక్క ప్రభావం చూపుతుంటుంది. మనం ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే
ఆ కాంపౌండ్ వాల్ చుట్టూతా కూడా దాని యొక్క ప్రభావం అనేటువంటిది ఒకటి పనిచేస్తుంది. అంటే కొంత లెవెల్ వరకు కూడా ఆ ఎలక్ట్రాన్ యొక్క ప్రభావం అనేటువంటిది పనిచేస్తుంటుంది చూసారా అది. సో దాని ఆనర్ ద రేడియేటింగ్ స్పోక్స్ అన్నారు దాన్ని. తర్వాత ద స్ఫియర్ ఆఫ్ యాక్టివిటీ ఇట్ సెల్ఫ్, ద ఎఫెక్ట్ ఆఫ్ ది ఇంటర్ప్లే ఆఫ్ దీస్ టూ. ఈ రెండింటి యొక్క ఇంటర్ప్లే చేత ఒక యాక్టివిటీ అంటుంటే జరుగుతుంది. దాని ఆనర్ ది సర్కంఫరెన్స్, అంటే సెంటర్లోది సర్కంఫరెన్స్ ఒక యాక్టివిటీ అన్నటువంటిది ఒకటి ఉంటుంది. అంటే ఈ రెండింటి యొక్క ఇంటర్ప్లే, పాజిటివ్ ఫోర్స్ ఒక యాక్టివిటీ రన్ చేస్తుంది యాటంలో, నెగిటివ్ ఫోర్స్ ఒక యాక్టివిటీ రన్ చేస్తుంది. ఈ రెండింటి యొక్క ఇంటర్ప్లే దట్ ఈస్ ద థర్డ్ యాక్టివిటీ దట్ ఈస్ రన్నింగ్ ఇన్ ద యాటమ్. అది ఇక్కడ మూడో విషయం. దాని ఆనర్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ద వీల్, అంటే మొత్తం వీల్ యొక్క సర్కంఫరెన్స్లో అంతా కూడా ఈ యాక్టివిటీ అంటున్నది రన్ అవుతుంది. ఈ సర్కంఫరెన్స్ ఆఫ్ యాక్టివిటీ నుంచి సెంటర్కి వీడు చేరితే అక్కడ ఓన్లీ పాజిటివ్ ఫోర్స్ అంటున్నది ఒక యాక్టివిటీ అంటున్నది రన్ అవుతుంది. అది ఇది మొత్తానికి 3 యాక్టివిటీస్ రన్ అవుతున్నాయి. ఇది నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నారు. ఇఫ్ ద స్టూడెంట్ కెన్ పిక్చర్ దీస్ wheels in activity, if he can visualize all parts of the wheel so composed of lesser living wheels, and if he can work into his picture a hint of this interplay of all these fairy essences colored with certain predominant hues, he will become aware of the conditions and see before him a picture which is ever apparent to the illusory seer. ఎవర్ అపరెంట్, దీన్ని అంటే ఒక అణువులో జరిగేటువంటి యాక్టివిటీని దీన్ని అలా ధ్యానం చేయండి. అప్పుడు ఈ యాక్టివిటీ నెమ్మదిగా ఒక సబ్స్టెన్స్లో జరుగుతుంటుంది. ఆ యాక్టివిటీ ఒకటి తెలుసుకోండి. మానవుడిలో ఈ యాక్టివిటీ జరుగుతుంటుంది, దాన్ని ఏంటనేటువంటి తెలుసుకోండి. అంటే తనలో 3 యాక్టివిటీస్ రన్ అవుతున్నాయి. 3 యాక్టివిటీస్ ఏమిటి? ఒకటి సెంట్రల్ పాజిటివ్ ఫోర్స్ యాక్టివిటీ, ఒకటి సెంట్రల్లో ఒక యాక్టివిటీ రన్ అవుతుంది. తర్వాత ఎలక్ట్రాన్ యాక్టివిటీ ఒకటి రన్ అవుతుంది. అంటే నేను ఫలానా, లేదా నేను ఉదాహరణకి నేను ఒక హోమియో డాక్టర్ని, నా దగ్గర పేషెంట్స్ వస్తారు, వాళ్ళకి ఏదైనా మందిస్తుంటే నేను డాక్టర్ని. దీనికి సంబంధించిన యాక్టివిటీ దట్ ఈస్ ఎలక్ట్రాన్. ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ యొక్క ఇంటర్ప్లే యాక్టివిటీ అన్నటువంటిది ఒక థర్డ్ యాక్టివిటీ అన్నటువంటిది మన లోపల జరుగుతుంది. ఇది ప్రతి వాళ్ళలోనూ ఈ 3 యాక్టివిటీస్ అన్నటువంటివి జరుగుతున్నాయి. ఇది ప్రతి సబ్స్టెన్స్లోనే జరుగుతుంది, ప్రతి మానవుల్లోనే జరుగుతుంది. ఈ యాక్టివిటీ అన్నటువంటిది ప్రతి వాళ్ళలోనే జరుగుతుంది. దీన్ని తెలుసుకోండి ఫస్ట్. మనలో జరుగుతున్నటువంటి 3 యాక్టివిటీస్ ఏమిటి అంటే, ఒక యాక్టివిటీ నెగిటివ్ యాక్టివిటీ, అది మనం చెప్పుకున్నాం. అలాగే పాజిటివ్ యాక్టివిటీ లోపల పాజిటివ్ ఫోర్స్ అనేటువంటిది ఒకటి పనిచేస్తుంటుంది. ఆ పాజిటివ్ ఫోర్స్ ఎక్కడ ఎలా పనిచేస్తుంది అనేటువంటిది తెలుసుకోవడం, దీని నుంచి దానికి లింకప్ అవుతుండడం, ఇట్ ఈస్ ద ఇంటర్ప్లే. సో సర్ఫేస్లో ఉన్నటువంటి సెంటర్కి చేరడానికి ప్రయత్నం చేస్తుంటారు చూసారా, సాధన అనేటువంటి పేరు అని పెడుతుంటాం చూసారా, అదంతా కూడా ఇంటర్ప్లే ఆఫ్ యాక్టివిటీ. అది కాకుండా పాజిటివ్ ఫోర్స్ అనేటువంటిది సెంటర్లో ఒకటి ఉంది, దాని యొక్క తత్వంలో వీడు నిలబడ్డం అంటే థర్డ్ యాక్టివిటీ. ఇది మొత్తం 3 యాక్టివిటీస్. ఇల్యూమైన్డ్ సీర్ అన్నారు వీడు. హీ విల్ బికమ్ అవేర్ ఆఫ్ కండిషన్స్ అండ్ సీ బిఫోర్ హిమ్ ఏ పిక్చర్ విచ్ ఇస్ ఎవర్ అపరెంట్ టు ద ఇల్యూమైన్డ్ సీర్. అది విచ్ ఇస్, ఇది ఒక పిక్చర్ అన్నారు. బిఫోర్ హిమ్ ఏ పిక్చర్ విచ్ ఇస్ ఎవర్ అపరెంట్. ఎప్పుడు కూడా ప్రతి దాంట్లోనే యాక్టివిటీ అంటున్నది కనబడుతుంటుంది. ఇది చూడగలిగేటువంటి వాడిని ఉన్నారంటే సీర్ అన్నారు. If before hearing this, he can vision the whole of the systemic wheel as in a constant state of circulation, in which the tiny lesser lights are impelled by the force of the central solar fire to pass throughout the extent of the wheel, so that they come in contact with all parts of the wheel and are impressed by all the varying types of power substance. Then the general nature of the method can be somewhat ascertained. అంటే సిస్టమిక్ వీల్ యొక్క యాక్టివిటీలో ఈ వీల్స్ యొక్క యాక్టివిటీ అంటున్నది బాగా నడుస్తుంటుంది. సూర్యుడు యొక్క యాక్టివిటీ అంటున్నది ప్రతి గ్రహం మీద పడుతుంటుంది. సూర్యుడు యొక్క యాక్టివిటీ దట్ ఈస్ ది సెంట్రల్ పాజిటివ్. గ్రహాలన్నీ కూడా సర్ఫేస్లో తిరుగుతూ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ లాంటివి. సూర్యుడి నుంచి వాటి యొక్క యాక్టివిటీ అంటున్నది వీటి మీద పడుతుంటుంది. ఈ యాక్టివిటీ అంటున్నది పడుతూ ఉన్నప్పుడు దీనిలో ఇది తెలుసుకోవడానికి చేసేటువంటి విషయం అంతా కూడా దాని అంటే అవన్నీ లెస్సర్ వీల్స్, ఇది గ్రేటర్ వీల్. వాటి యొక్క యాక్టివిటీ అంతా కూడా ఇక్కడ రిప్రజెంట్ అవుతుంటుంది. సో దాన్ని ఏమంటున్నారంటే, he will become aware of conditions and see before him a picture which is ever apparent to the illumined wheel as in a constant state of circulation, in which
The tiny lesser wheels are impelled by the force of the central solar fire. అవన్నీ టైనీ లెస్సర్ వీల్స్. ఒక మహానుభావులు ఉన్నారంటే వాళ్ళ చుట్టూతో ఎన్నో లెస్సర్ వీల్స్ ఉంటూ ఉంటాయి. ఒక మేజర్ సెంటర్ ఒకటి ఉంటుంది అంటే దాని చుట్టూతో ఎన్నో లెస్సర్ వీల్స్ ఉంటూ ఉంటాయి. ఒక పుణ్యక్షేత్రం ఉందంటే దాని చుట్టూతో ఎన్నో లెస్సర్ వీల్స్ అనేటువంటివి ఉంటూ ఉంటాయి. సో ఒక గ్రేటర్ వీల్ అంటే సిస్టమిక్ వీల్, దాని చుట్టూతో ఉండేటువంటివన్నీ కూడా గ్రహాలు అనేటువంటివన్నీ కూడా లెస్సర్ వీల్స్. సో దాన్ని ఏమంటారంటే లెస్సర్ వీల్స్ less are impelled by the force of the central solar fire to pass throughout the extent of the wheel. To pass throughout the extent of the wheel. ఈ వీల్ యొక్క యాక్టివిటీ అంటున్నది ఆ లెస్సర్ వీల్స్కి అంత అవి కూడా పరిభ్రమించడం. ఎందుకు గ్రేటర్ వీల్ పరిభ్రమిస్తుంది కాబట్టి అవి కూడా తిరగడం అంటుంది యాక్టివిటీ. సో దీని నుంచి దానికి యాక్టివిటీ అంటున్నది పెడుతూ ఉంటాం. సో దట్ దే కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వీల్. ఎందుకు పరిభ్రమిస్తున్నాయంటే చుట్టూ చుట్టూతో ఎందుకు ఈ గ్రహాలు అనేవి తిరుగుతున్నాయంటే సో దట్ దే కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వీల్. ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వీల్ అంటే ఏంటి? సృష్టిలో ఉన్నటువంటి యొక్క పూర్ణత్వము అన్నటువంటిది మనకి తెలుపబడాలి. పూర్ణత్వాన్ని వీడు తెలుసుకోవాలి అంటే వీడు కూడా మొత్తం వీడు పరిభ్రమిస్తూ ఉండాలి. హీ షుడ్ నాట్ బి అట్ వన్ ప్లేస్, హీ షుడ్ బి మూవింగ్. ఇప్పుడు కూడా పరిభ్రమించడం, తిరుగుతూ ఉండడం, దాన్ని అందు గురించి అన్నట్టు should move from one place to another. Then only we can gain knowledge, we can understand, we can find the importance of various things. ఇవన్నీ మనకు తెలుపడుతుంటాయి. గురించి మూమెంట్ అంటున్నది ఎప్పుడు నడుస్తున్నటువంటిది, ఇది తెలుసుకోండి అన్నారు. The tiny lesser wheels are impelled by the force of the central solar fire to pass throughout the extent of the wheel. సో త్రూఅవుట్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ద వీల్ అంటే ఈ సర్కంఫరెన్స్లో ఉండేటువంటి యాక్టివిటీ, ఉదాహరణకు సూర్యుడి యొక్క వెలుగు భూమి మీద పడుతున్నప్పుడు ఒక రకం, అదే భూమి మీద ఇంకొక ప్లేస్లో పడుతున్నప్పుడు ఇంకొకటి. ఇదంతా ఎందుకు? భూమి పరిభ్రమించుతూ ఉంటుంది. భూమి పరిభ్రమించుతూ ఉన్నప్పుడు అదే ప్లేస్లో ఉదాహరణకు భారతదేశానికి అందేటువంటి వెలుగు ఒక రకంగా ఉంటుంది, ఇంకో దేశానికి అందేటువంటి వెలుగు ఇంకో రకంగా ఉంటుంది, ఇంకో దేశానికి అందేటువంటి వెలుగు ఇంకొక రకంగా ఉంటుంది. అర్థమైంది? ఇప్పుడు ఇదే భూమి మళ్ళా ఇంకో చోటుకు వచ్చి తిరుగుతుంది, అక్కడికి వచ్చేటికి అక్కడ ఇంకో రకమైనటువంటి యాక్టివిటీ అన్నటువంటిది ఒకటి జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నాడు సూర్యుడు. కర్కాటక రాశిలో ఉన్నటువంటి సూర్యుడు యొక్క వెలుగు భూమి మీద అందరికీ ఇదే రకంగా అందుతోందంటారా? కాదు కదా. కర్కాటక రాశిలో సూర్యుడు యొక్క సంచారం సాగుతూ ఉన్నప్పుడు భారతదేశంలో ఒక రకమైనటువంటి అప్లిఫ్ట్మెంట్, ఒక రకమైనటువంటి ఇది ఉంటుంది. దీనికన్నా తక్కువగా ఉన్నటువంటి వాడికి ఒక రకమైనటువంటి వాడిలో ఈ కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి సూర్యుడు యొక్క ప్రభావం ఒక రకంగా ఉంటుంది, ఇంకొకటిలో ఇంకొక రకంగా ఉంటుంది, ఇంకొకటిలో ఇంకొక రకంగా ఉంటుంది. ఇది దేని చేత జరుగుతుంది? ఇన్ని రకాల యాక్టివిటీ అంటే భూమి సూర్యుడి చుట్టూ తిరగడంలో తన చుట్టూ తను తిరగడం అంటున్నది యాక్టివిటీ ఒకటి జరుగుతుంది. దీనిలో ఎంత యాక్టివిటీ అంటున్నది ఒకటి ఉంటుంది. అంటే అది తన చుట్టూతా తాను తిరగడం, సూర్యుడి చుట్టూ తిరగడం ప్లస్ అప్లిఫ్ట్ అవుతూ ఉండడం. 3 types ఆఫ్ యాక్టివిటీస్ అంటే రన్ అవుతుంది. ఆ 3 types ఇక్కడ మళ్ళీ 3 types ఇలా చెప్పారు. సో ఈ సూర్యుడి యొక్క సంచారం సాగుతూ ఉన్నప్పుడు అది భూమి మీద దాని ప్రభావం అంటున్నది పడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క కేంద్రంలో ఒక్కొక్క రకంగా యాక్టివిటీ అంటున్నది వస్తూ ఉంటుంది. దీన్ని ఏమన్నారంటే వీటన్నిటిని ఇన్ని రకాల యాక్టివిటీస్ అంటున్నది అందివ్వబడుతున్నాయి కదా, వీటన్నిటిని లెస్సర్ వీల్స్ అన్నారు. ఇవన్నీ కూడా యొక్క సూర్యుడు యొక్క సంచారాన్ని లింకప్ అవుతూ ఉండడం అంటున్నది గ్రేటర్ వీల్. ఇది చోట్ల వర్తింపడేటువంటి. ఉదాహరణకు సూర్యుడు తిరుగుతున్నాడు, భూమి ఊరినే సూర్యుడు తిరిగితే సరిపోతుంది కదా. భూమి తన చుట్టూతో దాన్ని తిరుగుతూ సూర్యుడు తిరుగుతూ ఎందుకు తిరుగుతుందంటే దాని యొక్క ప్రభావం అంటున్నది భూమి మీద అన్ని పాయింట్స్లోనూ పడాలి. సూర్యుడు యొక్క వెలుగు ఊరి మీద ఇలా తిరుగుతుంటే ఒకటే పాయింట్ మీద పడుతుంటుంది. భూమిలో ఉండేటువంటి ప్రతి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వేస్తాం అలా ప్రతి పాయింట్ మీద కూడా సూర్యుడు యొక్క వెలుగు ఆ యాంగిల్లో పడాలి. ఆ యాంగిల్లో ఆ యాక్టివిటీ ఆ వెలుగు అనేటువంటిది పడుతుండడం చేత ఆ పాయింట్లో అప్లిఫ్ట్మెంట్ అంటున్నది వస్తుంటుంది. ఆ యాంగిల్లో నెక్స్ట్ యాంగిల్ మారుతుంటుంది. సో ఇది అంటే దీన్ని సిస్టమిక్ వీల్ ఇన్ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ సర్క్యులేషన్. అది central solar fire is passing throughout the extent of the wheel so that they come in contact with all parts of the wheel and are impressed by all the varying types of power substance. Impressed. Power substance అంటే అది సెంట్రల్ పవర్ సబ్స్టెన్స్.
దాని యొక్క ప్రభావం అనేది మొత్తం అన్ని అణువుల మీద పడుతూ ఉండడం అది జరుగుతుంది. దెన్ ది general nature of the method can be somewhat ascertained. We use the term motion, but what do we really mean? Simply and literally, the manifestation of the energy generated through the bringing together of certain aspects of energy. Bringing together of certain aspects of energy. Motion అంటే ఏంటంటే కొన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎనర్జీగా ఉన్నటువంటిది అది మేనిఫెస్టేషన్లోకి తీసుకురాబడతారు. దాని ఏమన్నట్టు దాని మోషన్. సో బ్రింగింగ్ టుగెదర్ ఆఫ్ సర్టన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎనర్జీ. మోషన్లో ఏం జరుగుతుంటే వీడు ఇక్కడ ఉన్నాడు అక్కడికి వెళ్ళాడు అనుకోండి. ఉదాహరణకి ఇక్కడ ఉన్నాడు అక్కడికి వెళ్ళడం చేత అవుతుంది సర్టన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎనర్జీ అన్నటువంటి బ్రింగింగ్ టుగెదర్ అన్నటువంటి జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాడు ఉదాహరణకి ఈ స్కూల్లో చదువుకుంటున్నాడు. వీడు వేరే స్కూల్లో ఏదో 3 రోజులు ఏదో స్పెషల్ కోర్స్ లాంటిదో ఏదో పెట్టారు. వేర్ అదర్ స్కూల్ చిల్డ్రన్ కెన్ ఆల్సో అటెండ్ ఆర్ కెన్ ఆల్సో పార్టిసిపేట్ అని పెట్టాడు. అప్పుడు ఏం చేస్తాడు వాడు ఈ స్కూల్ పిల్లవాడు ఆ స్కూల్ కూడా వెళ్ళి ఆ క్లాస్ని అటెండ్ అవుతాడు. సో దట్ ఏమవుతుంది ఈ అనేక రకాలైనటువంటి యాక్టివిటీకి వాటిలో అందివ్వబడేటువంటి ఎనర్జీస్ వీడు పాత్రుడైనటువంటి వాడు అవుతాడు అని చెప్తున్నాడు. సో దాన్ని ఏమంటున్నారంటే బ్రింగింగ్ టుగెదర్ ఆఫ్ సర్టన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎనర్జీ అది మోషన్ అంటే అదే అర్థం. అండ్ ద ట్రిపుల్ రిజల్ట్ దేర్ బై పెర్ఫార్మ్ produced, the activities resulting from this is a stream of dynamic electrical energy emanating from some center which sweeps the response all that it contacts and which holds the responsive units in some form or another. So దానివల్ల ఏం జరుగుతుంది resulting from this stream of dynamic electrical energy అన్నారు. ఈ డైనమిక్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అన్నటువంటి ఒక రహస్యాలు ఇవన్నీ కూడా మోషన్లో ఉన్నప్పుడు దానికి అందివ్వబడేవి. ఇప్పుడు కూడా మోషన్ అంటుంటే చాలా దాని యొక్క రహస్యం ఏమిటంటే అనేక రకాలైనటువంటి ఎనర్జీస్ అక్కడికి వ్యక్తం అవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మోషన్ అంటుంటుంది. భూమి మోషన్లో ఉండడం అంటే ఏంటంటే తన యొక్క యాక్టివిటీ తన నుంచి ఎమనేట్ అయినటువంటి ఎనర్జీ ప్లస్ సూర్యుడి నుంచి అందివ్వబడేటువంటి ఎనర్జీ ప్లస్ ఈ పరిభ్రమించడంలో అందివ్వబడేటువంటి ఎనర్జీ. ఒకటి 3 రకాల ఎనర్జీస్ అంటుండవి ఆ దీంట్లో అందివ్వబడుతూ ఉంటాయి. ప్రతి వాటిలోని ఈ 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ అనేటువంటివి ఉంటుంటాయి. అది ఇక్కడ చెప్తున్నారు ఎమనేటింగ్ ఫ్రమ్ సమ్ సెంటర్. ఫ్రమ్ ది అకల్ట్ స్టాండ్ పాయింట్ ఆల్ దట్ మేనిఫెస్ట్ ఈజ్ స్పిరాయిడల్ ఇన్ ఫార్మ్. అది సమ్ ఫార్మ్ అది ఇంకొక రహస్యం. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏమని చెప్తున్నారు అంటే చోట్లో ప్రతిది కూడా స్ఫెరాయిడ్గా ఉందండి. అంటే ఇది మన స్పెరికల్గా ఉన్నాయి. సమస్తం సృష్టిలో ఉన్నటువంటి అన్నీ కూడా స్పెరికల్గా ఉన్నాయి. అవి తెలుసుకోవడానికి ఇంకా టైం పడుతుంది. మనకి ఈ పాయింట్ గతంలో కూడా మనకి చెప్పారు, ఇప్పుడు మళ్ళీ చెప్తారు. స్పిరాయిడల్ ఇన్ ఫార్మ్ అండ్ ఈజ్ appropriately called a wheel, yet in dense physical manifestation the forms are diverse and many, and unless etheric vision is present, the spheroidal forms of all lives are not apparent. etheric vision అంటున్నది రానంత వరకు అనేక షేప్స్లో ఉన్న వస్తువులు అంటున్నదిగా అనిపిస్తుంటుంది. ఎప్పుడైతే etheric vision అంటున్నది వీడికి ఎస్టాబ్లిష్ అవుతుందో అప్పుడు వీడికి తెలపడేటువంటిది ఏంటంటే చోట్లో ఉన్నటువంటి ప్రతిది కూడా స్ఫెరికల్గా ఉందండి అంటున్న దానిలోకి వీడు వస్తాడు. చోట్ల సమస్తము కూడా అన్నీ కూడా స్పెరికల్గా ఉన్నాయి. ఇది బాగా తెలుసుకోండి అన్నాడు. దాన్ని ఏమన్నారంటే అప్రోప్రియేట్లీ కాల్డ్ ఎ వీల్. అది ప్రతిదీ కూడా ఒక చక్రంగా చెప్పారు. అన్నీ కూడా చక్రాకారంగా ఉన్నాయి అన్నారు. మానవుడు కూడా ఒక చక్రాకారంగా ఉన్నాడంటారు. ఈజ్ ఆల్సో స్పెరికల్ అని చెప్పి మానవుడు ఇలా నుంచి ఉన్నాడు అనుకోండి, చేతులు వాడి యొక్క ఎనర్జీస్ వాడి చుట్టూతో ఎలా ఉన్నాయి అంటున్నది చూస్తే కొంచెం చేతులు ఇలా పెడితే పైనుంచి కింద దాకా ఇలా వేసుకుంటే బొమ్మ హీస్ స్పెరికల్ నాట్ స్ట్రైట్ లైన్. చేతులు ఇలా కొంచెం వెడల్పుగా పెట్టి నుంచోవడం అంటుంది. అంటే వీడి నుంచి కొంత దూరం వరకు వీడి యొక్క ఎనర్జీస్ అంటే వీడి ఉంటాయి. సో అలా వీడిది అర్థం చేసుకోవడం ఎప్పుడైతే సిద్ధిస్తుందో అంటే ఎథరిక్ విషయం ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మ్యాన్ ఈజ్ ఆల్సో స్పెరికల్, ఎర్త్ ఈజ్ స్పెరికల్, సన్ ఈజ్ స్పెరికల్, ఆటమ్ ఈజ్ స్పెరికల్. సో ఆటమ్ స్పెరికల్, మ్యాన్ స్పెరికల్, ఎర్త్ స్పెరికల్, సన్ స్పెరికల్. ఇంకా మిగిలిన స్పెరికల్గా మీరు రాసేసుకోండి. ఇవన్నీ కూడా స్పెరికల్గా ఉన్నాయి. అందు గురించి అనుసంధానం చెందడం అంటున్నది చోట్లో చాలా సులభంగా జరిగేటువంటి సాధన, అది తెలుసు. సో ఇవన్నీ కూడా స్పెరికల్గా ఉన్నాయి, అది తెలుసుకోండి అన్నారు. ద ఫార్మ్స్ ఆర్ డైవర్స్
and unless it really. How can this be explained? There are three major reasons for this illusion, and these we might here touch upon, finding in the word illusion the key to the mystery. We have been told, in connection with the dense physical body, that it is not considered as a principle and is not expressing those qualities which are characteristic of the solar logos and his present incarnation. You are told further that the grosser, dense forms of substance, all that is objective and tangible upon the physical plane, are vibrating to a case which is characteristic of the preceding system, being a leftover. If so, it might be expressed of an earlier kalpa. సో మన యొక్క దేహమును ఒక ప్రిన్సిపల్గా తీసుకోమండి అని అన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి స్వరాష్ట్రంలో దేన్ని ప్రిన్సిపల్గా తీసుకోం అని చెప్పారు. ఎందుచేత అంటే ఈ దేహం అనేటువంటిది అంతా కూడా చంద్రుడి నుంచి మనకి దేహం అనేటువంటిది కట్టబడుతోంది అంటే రహస్యం మనకి లోనార్ పితృస్ అని చెప్పి గతంలో మనం చాలా చదువుకున్నాం కాస్మిక్ ఫైర్లో. సోలార్ నుంచి ప్రజ్ఞ ఎలా దిగి వస్తుంది, దానికి లోవర్ 3 ప్లేన్స్ లోనార్ పితృస్ నుంచి ఎలా కట్టుకుంటాయి, ఈ రహస్యాలు చాలా వివరంగా మనకి కాస్మిక్ ఫైర్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి పాయింట్ ఏమిటంటే ఈ దేహం అనేటువంటిది చంద్రుడి నుంచి కట్టుకోబడుతుంది. చంద్రుడు అంటే క్రితం సోలార్ సిస్టమ్ యొక్క ఎర్త్. సో క్రితం సోలార్ సిస్టమ్ యొక్క పాయింట్ ప్రస్తుతం సోలార్ సిస్టంలో వచ్చి తీసుకొచ్చి మాట్లాడుతుంటే దానికి యూజ్ లేదు. అందుగురించి ఈ దేహాన్ని ఒక ప్రిన్సిపల్గా ఇక్కడ స్వీకరించము అని చెప్పి చెప్తున్నారు ఆయన. Tangible upon the physical plane or vibrating to a key which is characteristic of the preceding system, being a leftover of an earlier kalpa. These 2 points must be carefully borne in mind and latitude allowed for them when endeavoring to express the truth anent motion. Therefore, a number of the atoms of matter are as yet governed to an internal life which has for its main distinctive feature the faculty of a much closer adhesion, a decisiveness of grouping that is inherently characteristic of the present body of manifestation of the solar system. Present body of manifestation of the solar system ఏంటి, ఇన్హెరెంట్గా లోపల ఒక యాక్టివిటీ అంటున్నది రన్ అవుతుంది. దానికి రెస్పాండ్ అవ్వగలగడం అంటున్నది ప్రజెంట్ సిస్టమ్. ప్రీవియస్ సిస్టంలో ఉన్నటువంటి యాక్టివిటీ ఏంటి, దేహం అంటున్నది ప్రధానము, అది చేసేటువంటి పనులు ప్రధానం, అది చూపేటువంటి మార్గం ప్రధానం, ఆ విధంగా ఉండడం అంటున్నది ప్రధానం. దేహమే ప్రధానం, దేహమునకు మించింది ఇంకేమీ లేదు. అది క్రితం సోలార్ సిస్టంలో మెయిన్ యాక్టివిటీ. ప్రస్తుతం సోలార్ సిస్టంలో దేహం అంటున్నది ప్రధానం కాదండి, లోపల ఒక యాక్టివిటీ అంటున్నది రన్ అవుతూ ఉంటుంది. దానితో అనుసంధానం చెందడం ప్రజెంట్ యొక్క యాక్టివిటీ. దేహము ఇది చలి, ఇది ఎండ, ఇది వేడి, ఇవి ప్రధానం కాదు. ఇది ఏంటంటే ఎండగా ఉంది కాబట్టి కాసేపు ఏసీ వేసుకుందాం అనిపిస్తుంటుంది, చలిగా ఉంటే కాసేపు మంట ఒళ్ళు కాచుకుందాం అనిపిస్తుంటుంది. ఇవన్నీ ప్రధానం కాదండి. అదేంటే ద్వంద్వభావములు, ఈ రెండింటిని వదిలేసాయి అని చెప్పి కృష్ణుడు చెప్తాడు మనకి. అంటే చలిగా ఉంటే ఏదో వేడిది పెట్టుకోవాలనిపిస్తుంది, వేడిగా తాగాలనిపిస్తుంది, వేడిగా ఉంటే చల్ల తాగాలనిపిస్తుంటుంది. సో ఇది బేస్ అవ్వడం మనం ఈ పాయింట్ మీద ఎప్పుడు కూడా. అందుగురించి అది ఆ పాయింట్ ద్వంద్వభావములు అన్నారు దాన్ని. అందుగురించి దాన్ని పెద్దగా పట్టించుకోకని చెప్పారు ఆయన. అందుగురించి ఇక్కడ కూడా అదే పాయింట్ మనకు చెప్తున్నారు. సో లోపల ఒక యాక్టివిటీ టాంజిబుల్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్ ఆర్ వైబ్రేటింగ్ టు ఏ కీ విచ్ ఈస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ప్రిసీడింగ్ సిస్టమ్. అది a number of the atoms therefore a number of the atoms of matter are as yet governed by an internal life which has for its main distinctive feature the faculty of a much closer adhesion and a decisiveness of grouping that is inherently characteristic of the present body of manifestation of the solar system. లోపల నుంచి ఒక డెసిసివ్నెస్ ఆఫ్ గ్రూపింగ్ అంటున్నది ఒకటి రన్ అవుతుంది, ఇన్హెరెంట్ యాక్టివిటీ అంటున్నది ఒకటి రన్ అవుతుంది. ఒక అణువులో అయితే లోపల ఎలక్ట్రాన్గా ఉండడం అంటున్నది కాదంటే లోపల ప్రోటాన్ ఉంది, అది నిన్ను లాగుతోంది, నువ్వు ఉండడానికి అది కారణంగా ఉంది. నువ్వు పరిభ్రమించుతున్న పరిధిలో అంటేనే దానికి కారణం లోపల నుండి ప్రోటాన్, కానీ నీ చుట్టూతో నడుస్తున్నటువంటి యాక్టివిటీ కాదు. సో దానితో అనుసంధానం చెందడం అంటున్నది చోట్లో ప్రస్తుతం స్వరాష్ట్రంలో ఇవ్వబడినటువంటి యాక్టివిటీ. అది ఇస్తున్నారు. We must remember when considering this that all that is dense and gross in all forms concerns all those forms on the 3 lower subplanes of the lower systemic planes. The forms are constructed of matter of all the planes, but the
percentage of gross matter is as we can plainly see, but small. Percentage of it is very small. అంటే ఈ సిస్టమిక్ ప్లేన్లో ఉండేటువంటి లోవర్ త్రీ ప్లేన్స్ అండ్ సిస్టమిక్ ప్లేన్లో ఉండేటువంటి లోవర్ త్రీ ప్లేన్స్ అంటే మన యొక్క ఫిజికల్ యాస్ట్రల్ మ్యాటర్. లోవర్ త్రీ ప్లేన్స్ ఆఫ్ ది సిస్టమ్ అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్. సో ఈ మూడింటి చేత ఏర్పడుతున్నటువంటి విషయములన్నీ కూడా percentage of gross matter as we can plainly see but small. Interaction for the mineral monad exists and completely negatives the vibration of the three lower subplanes of the physical plane. It passes eventually into forms which are more closely allied to the true form. Which are more closely allied to the true form. Mineral monad అంటే తీసుకుంటే మీరు ఇప్పుడు అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్ అన్నారు కదా. సో దానిలో మినరల్ కింగ్డమ్ గురించి మనకి ఇప్పుడు చెప్తున్నారు. మినరల్ మొనాడ్ అంటే మీరు పాయింట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్గా మీరు పెట్టుకుంటే అక్కడ జరిగేటువంటి యాక్టివిటీ ఏమంటే ఇట్ పాసెస్ ఈవెన్చువల్లీ ఇంటూ ఫార్మ్స్ విచ్ ఆర్ మోర్ క్లోజ్లీ allied to the true form. The mineral monad has a problem slightly at variance with that of the other kingdoms, for it is specifically an expression of the lives which were classed as the failures of a previous solar system and which were doomed to immerse themselves in the forms of the mineral kingdom. సో మినరల్ కింగ్డమ్ అంటే పూర్తిగా భౌతికమైనటువంటి అది ఏమిటంటే కనుక క్రితం సోలార్ సిస్టంలో లెఫ్ట్ ఓవర్గా ఉన్నటువంటి యాక్టివిటీ అన్నటువంటి అంతా కూడా మనం మినరల్ కింగ్డమ్లో చూస్తాం. అంటే ఇంకా దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది కింగ్డమ్స్ కదా. సో ఇంతకు ముందు ఉన్నటువంటి యాక్టివిటీ అంటే పూర్తిగా భౌతికమైనటువంటి లోకం, అంటే అణువులు వాటిలుగా తెలపడేటువంటి లోకములు. వీటిలో తెలపడేటువంటిది అంతా కూడా ఏమిటంటే పూర్తిగా మినరల్ కింగ్డమ్లో ఇదంతా కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి యాక్టివిటీ, అంటే ఇంతకుముందు సోలార్ సిస్టంలో లెఫ్ట్ ఓవర్గా వచ్చినటువంటిది అంతా కూడా ప్రస్తుతం మనకి మినరల్ కింగ్డమ్గా చెప్పారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు స్కూల్లో 10th క్లాస్ పాస్ అయ్యి వెళ్ళాడు. 10th క్లాస్ పాస్ అయ్యి వెళ్తే ఈ స్కూల్లో 10th క్లాస్ అయిపోయింది. కానీ వీడు కాలేజీకి వెళ్ళిన తర్వాత వీడు ఏమవుతాడు, వీడు అక్కడ ఫస్ట్ క్లాస్లో చేస్తాడు. అంటే ఫస్ట్ క్లాస్ అనేది కాలేజ్లో ఫస్ట్ క్లాస్, దట్ ఈస్ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ 11th క్లాస్, బట్ ఇట్ ఈస్ ఫస్ట్ ఇయర్, ఫస్ట్ అంతే. సో అలా ఈ సోలార్ సిస్టంలో ఇంతకుముందు ఉన్నటువంటి సోలార్ సిస్టంలో యాక్టివిటీ ఫినిష్ అయ్యి వెళ్ళినటువంటి వాడు మినరల్ కింగ్డమ్గా వస్తాడు ఈ భూమి మీదకి. అంటే ఈ లెఫ్ట్ ఓవర్గా ఉన్నటువంటిది అంతా కూడా ఈ సిస్టంలోకి దిగినప్పుడు అది మినరల్ కింగ్డమ్గా దిగుతాడు. ఇదే స్కూల్ ఆఫ్ యాక్టివిటీ అంటే అందులో నుంచి వీడు అప్లిఫ్ట్ అవ్వడం అంటున్నది నెక్స్ట్ వీడికి ఇవ్వబడేటువంటి యాక్టివిటీ. దట్ ఈస్ ద మినరల్ కింగ్డమ్ అన్నది దాన్ని, which were classed as the failures of the previous solar system and which were doomed to immerse themselves in the forms of the mineral kingdom. Liberation for man comes when he succeeds in freeing himself from the vibration of the three lower planes of our solar system. But he will be liberated. Liberation comes. ఎప్పుడు వీడు ఈ మినరల్ కింగ్డమ్ నుంచి వీడు లిబరేట్ అవుతాడట అంటే లోవర్ త్రీ ప్లేన్స్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ నుంచి వీడు ఎలివేట్ అవ్వాలి. సో ఎలివేట్ అయినప్పుడు మాత్రం వీడు లిబరేట్ అయినట్టుగా లెక్క. అప్పుడు వీడి మీద ఈ లోవర్ త్రీ ప్లేన్స్, లోవర్ త్రీ ఇవి విషయాలు, లోవర్ త్రీ కింగ్డమ్స్గా మనం తెలుసుకోవచ్చు. వీటి నుంచి వీడు ఎలివేట్ అవ్వాలి. ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ లోగైక్ మేనిఫెస్టేషన్ విచ్ కాన్స్టిట్యూట్ హిస్ డెన్స్ బాడీ అండ్ which he dares not therefore regard as a principle. It will consequently be apparent that అది ఆయన యొక్క డెన్స్ బాడీ దేని చేత అవ్వబడుతుంటుంది అంటే ప్లానెట్ లోగోస్ ఒక డెన్స్ బాడీ, 3 లోవర్ ప్లేన్స్ తోటి. సో దీని నుంచి వీడు అప్లిఫ్ట్ అవ్వాలి. అంటే ఏంటి మన లెక్కల్లో చెప్పుకోవాలంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, ఈ 3 ప్లేన్స్ నుంచి వీడు అప్లిఫ్ట్ అవ్వాలి. ఈ 3 ప్లేన్స్ కూడా ఏమిటి, ప్లానెటరీ యొక్క డెన్స్ బాడీ, ఈ 3 కూడా దీనిలోంచి వీడు అప్లిఫ్ట్ అయితే అసలు సృష్టి యొక్క అసలు వైభవత్వం వీడు చూస్తాడు. ఉదాహరణకి వీడు ఫిలిం థియేటర్కి వెళ్ళాడండి. ఫిలిం థియేటర్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేసాయి చాలా థియేటర్స్, చాలా ఇది అది దాని యొక్క పరిపూర్ణ వైభవం ఎప్పుడు చూస్తాడంటే ఆ పైన ఉండేటువంటి సీట్లోనో లేదా కొంత వెనక్కి వెళ్ళి కూర్చునేటువంటి సీట్లోనే కూర్చున్నప్పుడు అప్పుడు ఎంత బాగుందిరా అంటాడు. ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు అనుకోండి, అన్ని థియేటర్స్ లాగే ఉంది అన్నటువంటి భావం వీడు కలగచ్చు. అది ఎట్లాగో ఈ సౌరమండలంలో వీడు ఈ డెన్స్ బాడీ ఆఫ్ ది సిస్టమ్ నుంచి వీడు అప్లిఫ్ట్ అవ్వాలి.
అంటే లోవర్ 3 ప్లేన్స్లో నుంచి వీడు అప్లిఫ్ట్ అయినప్పుడు మాత్రమే ఈ సౌరమండలంలో ఉండేటువంటి రహస్యం వీడికి దర్శనం అవుతుంది. అది చెప్తున్నారు. It will be consequently be apparent that there is a correspondence worthy to study to the found to be found in the relation between the mineral monad, a human being, and a solar locus. The mineral monad, human being, solar locus. వీటి యొక్క డిఫరెన్సెస్ మీరు జాగ్రత్త అవగాహన చేసుకోగలిగితే అప్పుడు మీకు చక్కగా తెలుస్తున్నారు. వ్యూయింగ్ దీస్ త్రీ in an esoteric simplicity, much light may be gained by meditation upon them as the residual vibration of system 1. The non-earth mineral kingdom is the residual vibration of system 1 అన్నారు. The medial point of activity of system 2. మానవుడు ఉన్నటువంటిది ఏమన్నారు? మీడియల్ పాయింట్ ఆఫ్ యాక్టివిటీ ఆఫ్ సిస్టమ్ 2. ఇక్కడ దట్ ఈస్ ద 4th ప్లేన్ కదా అది. నెక్స్ట్ ఏంటి? ది సబ్జెక్టివ్ ఎనర్జీ ఆఫ్ ది ప్రజెంట్ సిస్టమ్. సోలార్ ఏంటి? ఇట్ ఈస్ ద సబ్జెక్టివ్ ఎనర్జీ ఆఫ్ ది సోలార్ ప్రజెంట్ సిస్టమ్. ఈ 3 పాయింట్స్ దీన్ని అన్నారు మాస్టర్ గారు అండ్ మ్యాన్ బ్రహ్మ 3గా చెప్పారు. దీన్ని అంటే పూర్తిగా అణుమయ జగత్తుగా ఉండేటువంటిది మెంటల్ కింగ్డమ్, దట్ ఈస్ ది ప్రీవియస్ సోలార్ సిస్టమ్. మానవుడు దట్ ఈస్ ది మిడ్ పాయింట్. ఇక్కడ నుంచి పాయింట్ ఉండేది సోలార్, దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ సబ్జెక్టివ్ ఎనర్జీ ఆఫ్ ది ప్రజెంట్ సిస్టమ్. అది చూడండి. In the comprehension of this and in the realization that there are forces present in nature which are in the nature of leftovers, we have the clue to much of the puzzling side of manifestation. In the cruelty and death, the suffering and the agony which are seen in the vegetable and animal kingdoms, in the term animal kingdom, I include man's physical body. సో యానిమల్ కింగ్డమ్లో మ్యాన్స్ యొక్క ఫిజికల్ బాడీని ఇంక్లూడ్ చేస్తాను. నేను కనుక దేహం అనేటువంటి దానికే నిజానికి చెప్పాలంటే దేహము అనేటువంటిది ఎప్పుడైతే మనకు ఏర్పడిందో వీఆర్ బీన్ ఇన్ కాంటాక్ట్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దట్ వాట్ ఫ్రమ్ ది నేచర్ ఎ బాడీ గెట్. అందులో దాన్ని నేను యానిమల్ బాడీని ఒకటిగా చెప్పాను అంటున్నారు. అంటే ఉదాహరణ ఇందాక చెప్పుకున్నటువంటి ద్వంద్వములు ఇవన్నీ కూడా అవి యానిమల్కి కామన్, మనకి కామన్. కానీ చలికాలంలో కూడా ఒంటి మీద కూడా బట్ట లేకుండా జీవిస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా హిమాలయాల్లో. అదే మనం వెళ్ళాం అనుకోండి హిమాలయాల్లోకి, స్వెటర్లు వేసుకుంటాం, షాల్స్ కప్పుకుంటాం, అన్నీ పెట్టుకుంటాం. అంటే బాడీతోటి డిటాచ్ అయ్యి జీవించేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బాడీ ఉంటుంది అంతే. సో ఈ బాడీగా ఉంటున్నటువంటి దీన్ని యానిమల్ కింగ్డమ్కి లింకప్ చేసి నేను చెప్తున్నాను అన్నారు. అది we have also a clue to the aspect of the left hand path and a clue to the problem of the basic cause of the appearance of such existence as black magicians, just as no human being can escape the effects of energy generated by him in an early life. So the solar logos himself is working out and so held back by influences which are the result of his earlier activities in system 1. అంటే ఈ సౌరమండలంలోనే దాని యొక్క ప్రీవియస్ యాక్టివిటీ యొక్క ఇది దీని మీద పనిచేస్తూ ఉంటుంది. ఎలా అయితే పనిచేస్తుందో అలాగే మానవుడు కూడా వాడు తన యొక్క ప్రీవియస్ యాక్టివిటీకి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్ అనేటువంటిది వాడి దేహం మీద పడుతూ ఉంటుంది. ఎందుకంటే మూన్ నుంచి వీడు దేహం స్వీకరిస్తున్నాడు కాబట్టి అందువల్ల దాని యొక్క యాక్టివిటీ నుంచి వీడు తప్పించుకోవడం అంటున్నది సౌరమండలంలోనే తప్పట్లేదు. నీకెలా తప్పుతుంది? నీకు ఉంటుంది. ముందు మనం ఏవో చేసాం దేని చేతో. సో దాని నుంచి మనం ఇంతమంది బ్యాంకులో ఏదేదో చేసి మనం అప్పు సమంగా కట్టక ఇవన్నీ చేసి మొత్తానికి అప్పు కట్టాం. దాంతో మళ్ళీ ఇప్పుడు లోన్ తీసుకున్నప్పుడు ఆ వ్యూ ఉంటుంది బ్యాంక్ వాడికి మన మీద. ఒక్కరోజు లేట్ అయితేనే మీరు మరీ ఇంటికి వచ్చేస్తారా సార్ అంటే అలానే కాదు సార్, మీరు కట్టేస్తే వాడు బాగుంటుందని చెప్తాడు. వెంటనే వీడు కట్టేస్తాడు అనుకోండి, అది వేరే విషయం. బట్ ఏంటంటే వీడి యొక్క ప్రీవియస్ యాక్టివిటీ అంటున్నది ఇక్కడ కారణం. అది ఇక్కడ చెప్దాం అనుకున్న విషయం అంతే. ఆఫ్ సిస్టమ్ the dense physical forms are an illusion because they are due to the reaction of the eye to those forces about which we have been speaking. Etheric vision or the power to see energy substance in true vision is a true vision for the human being, just as the etheric is the true form. Etheric vision అంటే that is the true vision. ఫిజికల్ ఐగా చూస్తున్నటువంటిది అంతా కూడా ఈ మూడిటి యొక్క హాస్యాలు. దీనికి పైన ఉన్నది ఇంకొక ఐ, దాని అంటే అది etheric vision అంటుంటుంది. అది అసలు ట్రూ ఫామ్గా వీటికి నడుస్తుండేటువంటిది. But until the rare is further evolved, the eye is aware of and responds to the heavier vibration only.
వీడి దేహం అంటున్నది లైటర్ అవ్వనంత వరకు, ఈథరిక్‌గా వీడు డెవలప్ అవ్వనంత వరకు, ఆ కన్ను ఎప్పుడో ఒక్కసారి తెరుచుకుంటుంది. ఎప్పుడో తిరుమలకో, ఎక్కడో శ్రీశైలమో, ఎక్కడో అలా వెళ్ళినప్పుడు మాత్రం ఆ విజన్ ఆస్పెక్ట్స్ వీడికి అందుతుంటాయి. మిగిలినప్పుడంతా కూడా వీడు లోవర్ ఆస్పెక్ట్స్ గానే వీడుంటుంటాడు. గ్రాడ్యుయల్లీ ఇట్ విల్ షేక్ ఇట్‌సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ద లోవర్ అండ్ కర్సర్ రియాక్షన్స్ అండ్ బికమ్ అన్ ఆర్గాన్ ఆఫ్ ట్రూ విజన్. కళ్ళు నెమ్మదిగా వీటిలో నెమ్మదిగా చూడకూడనివన్నీ అలా తగ్గిపోతున్నాయి. ఎందుకు సార్ వాడి గురించి, వీడి గురించి అలా అవన్నీ చూసి అవన్నీ పక్క పెట్టండి. ట్రూ విజన్ చక్కగా చూద్దాం మనం పదండి అంటుండే దానిలోకి వీటెళ్తారు. నెమ్మదిగా వాడిగా వాడు అడ్జస్ట్ చేసుకొని ఆ ట్రూ విజన్‌నే చూస్తాడు. అది. ఇది వేరేది అవసరం లేదు. గుడికెళ్ళాడనుకోండి, దైవాన్ని చూడటమే ప్రధానం. ఇంక వేరేది ఏమి ఇంక వేరే ఎంతమందొచ్చారు గుడికి, ఎవరు ఎట్లాంటి బట్టలు కట్టుకొచ్చి ఇయన్నీ అవసరం లేదు. దైవాన్ని చూడడానికొచ్చాం. దైవాన్ని మాత్రమే వీడు చూస్తాడు. దైవాన్ని ఎలా అలంకరించాలో చూస్తాడు. ఎటువంటి పుష్పాలు పెట్టారు, ఏ పుష్పం పక్కన ఏ పుష్పం పెడితే ఎలా బావుంది, ఇన్ని నగలు వేశారు, ఇంత చక్కగా చేశారు, పైన కిరీటం పెట్టారు, శంఖ చక్రాదులున్నాయి. ఆ వైభవం అలా. అది చూడడానికే టైం సరిపోదు. ఇక చుట్టూతో వచ్చిన వాళ్ళందరిని ఎక్కడ చూసేదండి అంటాడు. ట్రూ విజన్ కలిగినటువంటి వాడు. It might be of interest here to remember that the result for that as the atoms in the physical body of the human being pursue their evolution, they pass on and on to ever better forms and eventually find their place within the eye, first of animals and then of man. సో, మానవుడి యొక్క దేహం అంటుంటది ఫస్ట్ అది ఉన్న స్థితి నుంచి నెక్స్ట్ స్థితికి అలా అప్‌లిఫ్ట్ అవ్వడం అంటుంటది జరుగుతుంటది. అది ట్రూ విజన్‌లోకి, ట్రూ ఫార్మ్‌లోకి అది ఎవాల్వ్ అవ్వడం అంటుంటది జరుగుతుంటుంది. It is the highest dense form into which they are built and marks the consummation of the atom of dense matter. సో, అణువు నుంచి మానవుడిగా అది రావడమే అది ఎంతో సాధన చేసింది దానికి. అణువుగా ఉన్నటువంటి దేహముగా కలిగినటువంటి వాడు ఒక మానవుడిగా తయారయ్యాడు ఎట్లా అంటే అది ఎంత సాధన చేస్తే వాడు ఒక దేహం, మానవ దేహం దానికొస్తుంది. ఒక నిమిషం ఆలోచించాలి. మానవుడిగా వచ్చినటువంటి వాడు ఇంకా అక్కడికెళ్ళాలి. దాని యొక్క కథ ఒక పాయింట్ ఉందో చదువుకొని నెక్స్ట్ లెసన్‌లోకి వెళ్దాం నెక్స్ట్ క్లాస్‌లో. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయ న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు లోకాः సమస్తాः సుఖినో భవంతు సర్వే జనాः సద్భావతను ప్రాప్త్యర్థం సమస్తలోకాः సుజనాः భవంతు ఓం శాంతి.